మనమంతా ఏదైతే జరగకూడదు అనుకున్నామో అదే జరిగింది. గత 12 గంటల్లో చాలా జరిగింది. ఇజ్రాయెల్ లెబనాన్ రాజధాని బీరట్ పైన అటాక్ చేసింది. సీజ్ ఫైర్ ఒప్పందం తర్వాత ఫస్ట్ టైం ఇరాన్ నేరుగా ఇజ్రాయెల్ పైన అటాక్ చేసింది. అందుకు బదులుగా ఇజ్రాయెల్ ఇరాన్లోని 15 ప్రాంతాల్లో అటాక్ చేసింది. సీజ్ ఫైర్ ఒప్పందం తర్వాత ఇజ్రాయెల్ ఇరాన్లు నేరుగా ఒకరిపై ఒకరు అటాక్ చేసుకున్నటువంటి ఫస్ట్ ఇన్సిడెంట్ ఇది. ఈ వరుస దాడులతో మిడిల్ ఈస్ట్లో వాతావరణం ఒక్కసారిగా వేడెక్కగా దీనికి ప్యారలల్గా మరొక డ్రామా జరిగింది. ఇరాన్ వార్ ప్రారంభమైన మొదటి రోజు నుంచి ఒక ప్రశ్న, ట్రంప్ నెతన్యాహు వీరిద్దరిలో బిగ్ బాస్ ఎవరు అని. ప్యారలల్ గా జరిగిన ఈ డ్రామాలో అసలు బిగ్ బాస్ ఎవరో తేలిపోయింది. మనమంతా నిద్రపోతున్న వేళ గత 12 గంటల్లో జరిగిన హై డ్రామా మొత్తం పూసగుచ్చినట్లు ఈ వీడియోలో వివరిస్తాను. వీడియో చివరి వరకు చూడండి. వారం రోజుల క్రితం ఒక వీడియోలో మీకు చెప్పాను, ఇజ్రాయెల్ ప్రధానమంత్రి బెంజమిన్ నెతన్యాహు లెబనాన్లో ఒక అల్టిమేటం జారీ చేశాడు. ఏ క్షణంలో అయినా లెబనాన్ రాజధాని బీరట్ పైన అటాక్ చేయబోతున్నాను, అక్కడి ప్రజలందరూ కూడా తమ ఇల్లు ఖాళీ చేసి ఇతర ప్రాంతాలకి వెళ్ళిపోవాలని వార్నింగ్ ఇచ్చాడని ఒక వీడియోలో చెప్పానా లేదా? ఈ వార్త ఎప్పుడైతే బయటకు వచ్చిందో ట్రంప్ నెతన్యాహుకి ఫోన్ చేశాడు. ట్రంప్ నెతన్యాహు మధ్య ఆల్మోస్ట్ ఒక గంట పాటు వాడివేడిగా చర్చ జరిగింది. ఈ ఫోన్ కాల్లో ట్రంప్ నెతన్యాహుని గట్టిగా వేసుకున్నాడని వెస్టర్న్ మీడియా కథనాల మీద కథనాలు ప్రచురించింది. నాకు అప్పుడే అనిపించింది, ఇరాన్ వార్ స్టార్ట్ అయిపోయిన తర్వాత నెతన్యాహు కాస్త బలంగా కనిపిస్తున్నాడు, ట్రంప్ వీక్ అయిపోయాడు. దాంతో ట్రంప్ తన పవర్ని మళ్ళీ ఒకసారి ప్రపంచానికి తెలియజేయడానికి ఈ ఇన్ఫర్మేషన్ వార్ స్టార్ట్ చేశాడు. నెతన్యాహుని నేను బండబూతులు తిట్టాను, ఇష్టం వచ్చినట్లు వార్నింగ్ ఇచ్చాను అని చెప్పి ఒక నేరేషన్ని ప్రపంచం మొత్తం బిల్డ్ చేయాలని తెగ ప్రయత్నిస్తున్నాడని అర్థమైంది. కానీ పనిగట్టుకుని వెస్టర్న్ మీడియా ఎన్ని కథనాలు ప్రచురించినప్పటికీ ప్రపంచ ప్రజలు ఇది నమ్మడానికి సిద్ధంగా లేరు. దాంతో ట్రంప్ నేరుగా ఒక ఇంటర్వ్యూలో చెప్పాడు, అవును నేను నెతన్యాహుతో కాస్త ఖరాఖండిగా మాట్లాడాను, మరేం చేయాలండి, నెతన్యాహు ఎంత చెప్పినా వినట్లేదు, అందుకే కాస్త గట్టిగా చెప్పాను ఈసారి అని తన యొక్క వాదనని మరింత బలపరుచుకునే ప్రయత్నం చేశాడు. ఇదంతా మాకు తెలుసు, ఇప్పుడు ఎందుకు చెప్తున్నామంటే గత 12 గంటల్లో జరిగినటువంటి ఏదైతే స్టోరీ ఉందో దీనికి కొనసాగింపు. ఇంతకీ ట్రంప్ ఆ ఫోన్ కాల్లో నెతన్యాహు పైన ఎందుకు కోప్పడ్డాడు? ఎందుకంటే నెతన్యాహు లెబనాన్ రాజధాని బీరట్ పైన అటాక్ చేస్తా అంటున్నాడు కాబట్టి. బీరట్ చుట్టుపక్కల ప్రాంతాల్లో ఎవరు స్థావరాలు ఏర్పరచుకుని ఉన్నారు? ఈ హిజ్బుల్లా యొక్క కమాండర్ లీడర్స్ అందరూ కూడా ఆ ప్రాంతాల్లో తమ స్థావరాలను ఏర్పరచుకుని ఉన్నారు. అలాంటి కీలక ప్రాంతాల్లో అటాక్ చేయాలని ఇజ్రాయెల్ స్కెచ్ వేసింది. ఎందుకంటే ఇప్పుడు ఇజ్రాయెల్ ఇప్పటి వరకు కూడా ఎక్కడ దాడులు చేసింది? ఈ లెబనాన్ బార్డర్కి దగ్గరలో ఉన్నటువంటి ప్రాంతాల్లో అటాకులు చేసింది. అక్కడ ఎవరున్నారు? ఈ హిజ్బుల్లాకు చెందినటువంటి చిన్న చిన్న ఉగ్రముఖలు, కిరాయి గుండాల టైపు వాళ్ళు ఉన్నారు. వాళ్ళని చంపితే ఏమొస్తుంది? ఏకంగా పెద్ద తలకాయలను లేపేయాలి. పెద్ద తలకాయలు ఎక్కడున్నారు? ఈ టైర్ మరియు బీరట్ ప్రాంతాల్లో ఉన్నారు. టైర్ ఆల్రెడీ ఒక నెల రోజుల నుంచి విపరీతంగా ఆ ప్రాంతం పైన దాడులు చేస్తూ ఉంది ఇజ్రాయెల్. ఇప్పుడు ఏకంగా బీరట్కి ఈ దాడులను పెంచాలని ప్రయత్నిస్తుంది. అది గనక చేస్తే సీజ్ ఫైర్ ఒప్పందాన్ని ఇజ్రాయెల్ తుంగలో తొక్కిన కిందకే మేము పరిగణిస్తాం. ఇక్కడ చూడొచ్చు మీరు, ఇరాన్ ఫారెన్ మినిస్టర్ వాన్స్ ఎనీ అటాక్ ఆన్ బీరట్ విల్ ట్రిగ్గర్ ఫుల్ స్కేల్ రిజంప్షన్ ఆఫ్ వార్. ఒకవేళ ఇజ్రాయెల్ కనుక బీరట్ పైన అటాక్ చేస్తే ఇది సీజ్ ఫైర్ ఒప్పందాన్ని తుంగలో తొక్కి మళ్ళీ వార్ స్టార్ట్ చేసిన కిందకే ఇరాన్ పరిగణిస్తుంది. విల్ ట్రిగ్గర్ ఫుల్ స్కేల్ రిజంప్షన్ ఆఫ్ వార్ అంటే మళ్ళీ మేము యుద్ధాన్ని స్టార్ట్ చేయాల్సి వస్తుంది. యుద్ధంలో ఏం జరిగిందండి? ఈ అమెరికా యొక్క మిత్ర దేశాలైనటువంటి గల్ఫ్ దేశాలపైన ఇరాన్ పదే పదే అటాకులు చేసింది. ఎందుకు చేసింది? అక్కడ ఉన్నటువంటి అమెరికా బేస్లను టార్గెట్ చేసుకొని, ఆ బేస్ల నుంచే ఇరాన్ పైన అటాక్ జరుగుతుంది కాబట్టి ఆ బేస్లను టార్గెట్ చేసుకొని మేము అటాక్ చేస్తున్నామని ఇరాన్ దీనికి సమాధానం ఇచ్చింది. ఒకవేళ బీరట్ పైన అటాక్ జరిగితే మళ్ళీ గల్ఫ్ దేశాలపైన దాడులు ముమ్మరం చేస్తాం. ఇది ఇరాన్ ఇచ్చినటువంటి అల్టిమేటం. ఇచ్చిన విధంగానే 1-2 దేశాలపైన అటాక్ చేసింది. వాటి గురించి కూడా మనం తెలుసుకున్నాం. దాంతో ట్రంప్కి ఫుల్ కోపం వచ్చింది. గత 2-3 నెలల నుండి నేను రాత్రింబవళ్ళు కష్టపడుతున్నాను, నేను నా టీం ఎలాగైనా సరే ఈ సీజ్ ఫైర్ ఒప్పందాన్ని కుదిర్చి జరిగిన డ్యామేజ్ని తగ్గించుకోవాలని. అలాంటి ప్రయత్నంలో నువ్వు మళ్ళీ బీరట్ పై అటాక్ చేస్తే ఇప్పటి వరకు మేము ఈ శాంతిని కుదిర్చడానికి ఏదైతే ఈ పాటలు పడ్డామో ఇదంతా కూడా బూడిదలో పోసిన పన్నీర్ అవుతుంది. మళ్ళీ కథ మొదటికి వస్తుంది. ఇంత కష్టపడ్డది వేస్ట్ అవుతుంది. కాబట్టి నువ్వు బీరట్ పైన అటాక్ చేస్తే మంచిగా ఉండదని చెప్పి ట్రంప్ నెతన్యాహుకి చెప్పానని ఇంటర్వ్యూలో తానే స్వయంగా చెప్పాడు. కానీ ఇక్కడ చూడండి, లాస్ట్ 10 hours కిందట ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్స్ స్వయంగా ప్రకటించినటువంటి స్టేట్మెంట్ ఇది. స్ట్రక్ హిజ్బుల్లా కమాండ్ సెంటర్ ఇన్ ద దయ్యా ఏరియా
ఫాలోయింగ్ హిజ్బుల్లాస్ రాకెట్ అటాక్స్ ఆన్ నార్థర్న్ ఇజ్రాయలీ కమ్యూనిటీస్. ఐడిఎఫ్ ఏం చెప్తుందంటే లెబనాన్ దగ్గర నుండి 2 ప్రొజెక్టైల్స్ ఇజ్రాయెల్ నార్థర్న్ కమ్యూనిటీస్ పైన సంధించబడ్డాయి. దాంతో వాటిని డిస్మాంటిల్ చేయడానికి ఇమీడియట్గా ఇజ్రాయెల్ బలగాలు చర్యలు తీసుకున్నాయి. కానీ ఇజ్రాయెల్ ఆల్రెడీ ఒక అల్టిమేటం జారీ చేసింది. మా ప్రజలపైన నువ్వు గనక అటాక్ చేస్తే మేము బీరెట్ పైన అటాక్ చేస్తామని. ఇచ్చిన మాట ప్రకారం బీరెట్లో ఉన్నటువంటి దహియా ప్రాంతం పైన అటాక్ చేశామని ఐడిఎఫ్ స్వయంగా ఈ ట్వీట్ తెలిపింది. The targeted command center was used by Hezbollah terrorists to advance terror attacks against Israeli civilians. ఇజ్రాయలీ సివిలియన్స్ పైన ఏదైతే అటాక్ జరుగుతున్నాయో వరుస ప్రొజెక్టైల్స్ సంధించబడుతున్నాయి. ఇవన్నీ కూడా ఎక్కడి నుంచి సంధించబడుతున్నాయి? ఈ బీరెట్ ప్రాంతంలో చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రాంతాల నుండి. అలాంటి ప్రాంతాలపైన మేము అటాక్ చేశామని ఐడిఎఫ్ తెలిపింది. ఇంతకీ ఈ దహియా ఏరియా ఎక్కడుంది? బీరెట్కి దగ్గరలో ఉంది. ఇక్కడ మ్యాప్లో మీరు చూడొచ్చు. ఇది ఇజ్రాయెల్ పైన లెబనాన్ ఉంది. ఈ 2 దేశాలకి చాలా దూరంలో ఇరాన్ ఉంది. ఈ రెడ్ కలర్లో ఉన్నటువంటి ప్రాంతాన్ని మీరు చూడొచ్చు. ఇది ఇరాన్ మరియు ఇజ్రాయెల్ బార్డర్ని షేర్ చేసుకున్నటువంటి దేశాలు కాదండి. ఇది బార్డర్ డిస్ప్యూట్ కాదు, ఇది రిలీజియస్ డిస్ప్యూట్. ఈ 2 దేశాల మధ్య చిక్కుకుని ఉన్నటువంటి ప్రాంతాలు ఏంటి? జోర్డాన్ ఉంది, సౌదీ అరేబియా ఉంది, ఇరాక్ ఉంది. ఈ ప్రాంతాల మీదుగా 2 దేశాలు కూడా మిసైల్ సంధించుకుంటున్నాయి. అంటే ఈ మధ్యలో ఉన్న ప్రాంతాలు కూడా ఇప్పుడు రిస్క్లో ఉన్నాయి. కాబట్టే జోర్డాన్లో ఉన్నటువంటి అమెరికన్ ప్రజలు ఇమీడియట్గా మీరు షెల్టర్లోకి వెళ్ళి మీ ప్రాణాలను రక్షించుకోండి అని అమెరికా స్వయంగా ఒక ప్రకటనలో తెలిపింది. ఇక్కడ మీరు చూడొచ్చు. అలాగే సౌదీ కూడా రెడ్ అలర్ట్ జారీ చేసింది. సో ఫస్ట్ ఎవరు అటాక్ చేశారు? ఇజ్రాయెల్ అటాక్ చేసింది లెబనాన్లో ఉన్నటువంటి బీరెట్ ప్రాంతాల పైన. ఎందుకు అటాక్ చేసింది అంటే మా పైన ప్రొజెక్టైల్స్ అందించబడ్డాయి హిజ్బుల్లా నుండి, కాబట్టి మేము అటాక్ చేశామంటోంది. దాంతో శాంతి చర్చల్లో ఇరాన్ తరపున పెద్దన్న పాత్ర పోషిస్తున్నటువంటి ఇరాన్ స్పీకర్ నేరుగా రంగంలోకి దిగి ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు. ఇక్కడ మీరు చూడొచ్చు. ఇరాన్ స్పీకర్ గాలిబాఫ్ ఏమని ట్వీట్ చేశాడు? వీళ్ళు సీజ్ ఫైర్ ఒప్పందం కావాలి అని మా కాళ్ళ మీద పడితే మేము సీజ్ ఫైర్కి ఒప్పందానికి ఓకే చెప్పాం. పోనీ ఆ సీజ్ ఫైర్ ఒప్పందానికి వీళ్ళు కట్టుబడి ఉన్నారా అంటే కట్టుబడి లేరు. మరి అలాంటప్పుడు సీజ్ ఫైర్ కావాలని ఎందుకు అడిగారో నాకు అర్థం కావట్లేదు. నార్ బిలీవ్ ఇన్ డైలాగ్. పోనీ శాంతి చర్చలు ఒకవైపు జరుగుతున్నాయి, శాంతి చర్చలకి కట్టుబడి అయినా ఉన్నారా అంటే లేదు. ఎందుకంటే గత సంవత్సరంలో గలిబాఫ్ పదే ఏమంటాడో చెప్తున్నాను. గత సంవత్సరంలో సుదీర్ఘకాలం పాటు ఇరాన్ మరియు అమెరికాల మధ్య శాంతి చర్చలు జరిగాయి. ఈ శాంతి చర్చలు జరుగుతుండగానే గత సంవత్సరం ఇరాన్ పైన అమెరికా దాడులు చేసింది. ఎందుకు దాడులు చేశావు అని అమెరికాని అడిగితే ఇరాన్లో ఉన్నటువంటి కొన్ని న్యూక్లియర్ స్థావరాలు మాకు థ్రెట్గా అనిపించాయి, కాబట్టి న్యూక్లియర్ స్థావరాన్ని టార్గెట్ చేసుకొని మేము అటాక్ చేశామని అమెరికా తెలిపింది. అక్కడితో ఆ కథ ముగిసింది. ఆ తర్వాత మళ్ళీ ఒక 6 నెలల గ్యాప్ తర్వాత చర్చలు స్టార్ట్ అయ్యాయి. చర్చలు మధ్యలో ఉండగానే మళ్ళీ ఇరాన్ పైన మూకుమ్మడిగా అమెరికా మరియు ఇజ్రాయెల్ అటాక్ చేశాయి. ఇరాన్ సుప్రీం నేత అలీ ఖామినేయిని చంపేశాయి. ఇది కూడా ఎప్పుడు జరిగిందండి? శాంతి చర్చలు మధ్యలో ఉండగానే. ఈ అటాక్కి జస్ట్ 2 రోజుల ముందు ఖతర్లో ఈ 2 దేశాల మధ్య శాంతి చర్చలు జరిగాయి. 2 రోజుల్లో ఏం మారిపోయింది? సడన్గా అటాక్ చేసింది. అంటే వీళ్లకు శాంతి చర్చల మీద కూడా ఎలాంటి రెస్పెక్ట్ లేదు. అలాంటి వాళ్ళు మళ్ళీ శాంతి చర్చలంటూ పీస్ టాక్స్ మొదలుపెట్టారని ఎద్దేవా చేశాడు. అండ్ బై డెమాన్స్ట్రేటింగ్ త్రూ ద నావల్ బ్లాకేడ్ అండ్ వయోలేషన్ ఆఫ్ అగ్రిమెంట్స్ రిగార్డింగ్ లెబనాన్. ఒకవైపు శాంతి చర్చలు అంటూనే మళ్ళీ నావల్ బ్లాకేడ్ని మొదలుపెట్టారు. అంటే ఇరాన్ నుంచి ఏదైతే షిప్స్ పోతున్నాయో వాటన్నింటిని కూడా బ్లాక్ చేయడం మొదలుపెట్టారు. శాంతి చర్చలు అంటే 2 దేశాల మధ్య కూడా ఈ ఉద్రిక్తతలు తగ్గేలా తమ చర్యలు చేయాలి. కానీ మీరేం చేస్తున్నారు? ఉద్రిక్తతలను పెంచే చర్యలు చేస్తూ శాంతి చర్చల్లో కూర్చుంటామంటున్నారు. ఇదెక్కడి ధోరణి అని ఈ గలిబాఫ్ ప్రశ్నిస్తున్నాడు. అది కాకుండా లెబనాన్ పైన పదే దాడులు చేస్తున్నారు. సీజ్ ఫైర్ ప్రారంభమైన మొదట్లోనే టేబుల్ పైన కూర్చోవడానికి మేము పెట్టిన ఫస్ట్ కండిషన్ ఏంటండి? లెబనాన్ పైన కూడా అటాకులు బంద్ చేయాలి అని. కానీ మీరు బంద్ చేశారా? ఇజ్రాయెల్ పదే లెబనాన్ పైన దాడులు చేస్తూనే ఉంది. అలాంటప్పుడు సీజ్ ఫైర్ ఒప్పందాన్ని తుంగలో తొక్కుతున్నట్టే కదా. మరి అలాంటి ఇజ్రాయెల్ని నువ్వు ఎందుకు ప్రశ్నించడం లేదు? అంటే మీ ఇద్దరు కలిసి గూడు పుటానిగా ఈ అటాకులు చేస్తున్నారా అని గలిబాఫ్ ప్రశ్నిస్తున్నాడు. అండ్ దే ఓన్లీ అండర్స్టాండ్ ద లాంగ్వేజ్ ఆఫ్ పవర్. వీళ్ళు టేబుల్ మీదకి ఎన్నిసార్లు వచ్చినా కానీ వీళ్ళకి అర్థమయ్యే లాంగ్వేజ్ ఓన్లీ పవర్తో చెప్పడమే. అంటే యుద్ధ సమయంలో
ఈ గల్ఫ్ దేశాలపైన అమెరికన్ బేస్లను టార్గెట్ చేసుకొని మేము ఏదైతే పదే పదే అటాకులు చేస్తామో వీళ్ళకు తీవ్రంగా అటు ఫైనాన్షియల్గా ఇటు ఇజ్జత్ తీసిపడేటట్టు అన్ని విధాలుగా మేము ఏదైతే చర్యలు తీసుకున్నామో అలాంటి లాంగ్వేజే వీళ్ళకి అర్థమవుతుంది. పవర్తో అంటే బలంతో కూడుకున్నటువంటి లాంగ్వేజే అర్థమవుతుంది. బాబాబు బుజ్జి బుజ్జి అంటే వీళ్ళకి అసలు అర్థం కాదు. అలా ఎవరైనా శాంతి చర్చలకు వస్తే వాళ్ళని ఒక బలహీనుడిగా వీళ్ళు చూస్తారు, తొక్కి పెట్టాలని చూస్తారు. దాడులు చేసేవాళ్ళు, పవర్తో ఈక్వల్గా బదులిచ్చే వాళ్ళు మాత్రమే వీళ్లకు సమఉజ్జీలు, వీళ్లకు తగిన వాళ్ళు అని చెప్పి గలీబాఫ్ సమాధానం ఇచ్చాడు. గలీబాఫ్ ఈ ట్వీట్ చేయగానే నాకు అనిపించింది ఏదో పెద్దగా జరగబోతుందని. అందుకే అర్ధరాత్రి ఇమీడియట్గా ఈ ట్వీట్ పెట్టిన జస్ట్ గంట లోపలనే మన వాట్సాప్ ఛానల్లో అప్డేట్ చేశాను. మీ అందరూ చూశారు. అంత ఫాస్ట్గా ఏదైనా చర్య జరిగితే మన వాట్సాప్ రియాక్ట్ అవుతుంది. కాబట్టి వాట్సాప్ ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. కింద కామెంట్ సెక్షన్లో లింక్ ఇస్తున్నాను. ఇదిగోండి ఇక్కడ చూడొచ్చు. బీరట్ పైన ఎప్పుడైతే అటాక్ జరిగిందో ఇరాన్ పార్లమెంట్లో కూడా పెద్ద ఎత్తున దీనిపైన చర్చ జరిగింది, ఎలాంటి రియాక్షన్ ఇవ్వాలి అని. ఇరాన్ వాన్స్ ఆఫ్ డెసిసివ్ రెస్పాన్స్ టు ఇజ్రాయిలీ స్ట్రైక్స్ ఆన్ సదరన్ బీరట్. ఇంకా గలీబాఫ్ ఏమన్నాడు, ద నావల్ బ్లాకేడ్ అగేన్స్ట్ ద ఇరానియన్ నేషన్ అండ్ అమెరికాస్ గ్రీన్ లైన్ టుడే టు ద జాయినిస్ట్ రెజిమ్ turn American and regime bases and assets in the region into legitimate targets. ఇరాన్ నుంచి వెళ్తున్నటువంటి ఈ షిప్స్ని బ్లాక్ చేయాలని అమెరికా ఏదైతే డిసిజన్ తీసుకుందో, ఈ నావెల్ బ్లాకేడ్ డిసిజన్, అదేవిధంగా ఈరోజు ఇజ్రాయెల్ ఈ లెబనాన్ రాజధాని బీరట్ పైన ఏదైతే అటాక్ చేసిందో, ఇజ్రాయెల్ దానికంతటా అదే అటాక్ చేసిందని నేనైతే అనుకోవట్లేదు. అమెరికా గ్రీన్ లైట్ ఇచ్చింది, అంటే గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది కాబట్టే ఇజ్రాయెల్ ఇంత పెద్ద చర్య తీసుకొని ఉండుంటుంది. కాబట్టి అలాంటి గ్రీన్ లైన్ ఇచ్చినటువంటి ఈ అమెరికాకు చెందినటువంటి అన్ని బేసెస్ కూడా ఇప్పుడు మా కౌంటర్ రియాక్షన్కి సిద్ధంగా ఉండాలి, మేం మా ప్రతాపం చూపెడతామని గలీబాఫ్ అంటున్నాడు. ద హ్యాండ్ ఆఫ్ అవర్ ఆర్మ్డ్ ఫోర్సెస్ ఇస్ ఓపెన్ యాజ్ ఆల్వేస్. మీ అంతు చూడ్డానికి మా IRGF బలగాలకి ప్రత్యేకంగా ఆర్డర్లు ఇవ్వాల్సిన పని లేదండి. వాళ్ళు ఫ్రీ హ్యాండ్ ఎప్పుడైనా ఏదైనా చర్య తీసుకోవచ్చు, డిసిజన్ తీసుకోవచ్చు అప్పటికప్పుడే, అండ్ అటాక్ కూడా చేయొచ్చు. అంత ఫ్రీ హ్యాండ్ ఇచ్చాము, త్వరలోనే మీకు కౌంటర్ రియాక్షన్ రాబోతుంది, సిద్ధంగా ఉండండి అని గలీబాఫ్ వార్నింగ్ ఇచ్చాడు. గలీబాఫ్ వార్నింగ్ ఇచ్చిన కొద్దిసేపటి తర్వాత IDF నుంచి ఒక ట్వీట్ వచ్చింది, కావాలంటే మీరు చదవండి. సైరన్స్ వర్ సౌండెడ్ ఇన్ సెవరల్ ఏరియాస్ అక్రాస్ ద కంట్రీ ఫాలోయింగ్ ద ఐడెంటిఫికేషన్ ఆఫ్ మిసైల్స్ లాంచ్డ్ ఫ్రమ్ ఇరాన్ టువర్డ్స్ ఇజ్రాయెల్. చెప్పిన విధంగా ఇరాన్ ఇజ్రాయెల్ పైన మిసైళ్ల వర్షం కురిపించింది. IDF స్వయంగా ఇది కన్ఫర్మ్ చేసింది. సీజ్ ఫైర్ ఒప్పందం తర్వాత ఫస్ట్ టైం ఇరాన్ నేరుగా ఇజ్రాయెల్ పై అటాక్ చేసినటువంటి ఉదంతం ఇది. ఈ అటాక్ తో అఫీషియల్ గా సీజ్ ఫైర్ బ్రేక్ అయినట్లే. ఇమీడియట్ గా ట్రంప్ నెతన్యాహుల మధ్య మరొక ఫోన్ కాల్. ప్రతి వీకెండ్ ట్రంప్ కాస్త విరామ సమయం తీసుకొని గోల్ఫ్ ఆడడానికి ఒక ప్రాంతానికి వెళ్తాడు. ఆ ప్రాంతంలో గోల్ఫ్ ఆడుతుండగా ఇరాన్ ఇజ్రాయెల్ పైన అటాక్ చేసిందనే వార్త ట్రంప్కు తెలిసింది. ఇమీడియట్గా ట్రంప్ మరియు నెతన్యాహుల మధ్య అరగంట ఫోన్ కాల్ సంభాషణ జరిగిందట. అయితే ఈ ఫోన్ కాల్ సంభాషణ ఇంతకు ముందు ఏదైతే 1 అవర్ పాటు జరిగిందో హాట్గా, మరీ అంత హాట్గా ఏం జరగలేదట. ఎందుకంటే జరిగిన డ్యామేజ్ జరిగిపోయింది. బీరట్ పైన అటాక్ చేయొద్దు అంటే అటాక్ చేసేసాడు. ఇరాన్ చెప్పిన విధంగా ఇజ్రాయెల్ పైన అటాక్ చేసేసింది, అంటే జరిగిన డ్యామేజ్ మొత్తం జరిగిపోయింది. ఇప్పుడు అరిస్తే ఏమొస్తుందో చెప్పండి. ఈ విషయం ట్రంప్కి కూడా అర్థమైంది. అందుకే కూల్గా అన్నాడట, చూడు నెతన్యాహు, నేను ఎంత వద్దన్నా నువ్వు బీరట్ పైన అటాక్ చేశావు, మరి ఇరాన్ చూస్తూ ఊరుకుంటుందా? ఇరాన్ నీ పైన అటాక్ చేసింది, నువ్వు ఒక అటాక్ చేశావు, ఇరాన్ ఒక అటాక్ చేసింది, 2 చెల్లుకు చెల్లైపోయాయి. కాబట్టి ఇకనైనా సరే నువ్వు మళ్ళీ కౌంటర్ అటాక్ చేయకు, అప్పుడు బ్యాలెన్స్ చెడిపోతుంది, వార్ స్టార్ట్ అవుతుంది. నువ్వు ఒక దెబ్బేసావు, వాళ్ళు ఒక దెబ్బేశారు, అయిపోయింది ఇక్కడికి అన్నాడట. చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది ఈ సంభాషణ, మీరు చదవండి. ఇజ్రాయెల్ హ్యాడ్ ఇట్స్ స్ట్రైక్ అండ్ ఇరాన్ హ్యాడ్ ఇట్స్ స్ట్రైక్. నువ్వు ఒక దెబ్బేసావు, ఇరాన్ ఒక దెబ్బేసింది. ఇదే లాంగ్వేజ్. వి డోంట్ నీడ్ అనదర్ వన్. మళ్ళీ ఒక దెబ్బ అవసరం లేదు. వీఆర్ వెరీ క్లోజ్ టు ఫైనల్ డీల్ విత్ ఇరాన్. ఇరాన్తో పీస్ డీల్ ఫైనల్ దశకు చేరుకుంది. ఇట్ ఈస్ గోయింగ్ టు బి ఎ గుడ్ డీల్. నన్ను నమ్ము, ఇది ఒక చాలా మంచి డీల్ కాబోతుంది. చర్చలు సఫలవంతమవుతున్నాయి. ఐ డోంట్ వాంట్ ఇట్ టు బ్లో అప్ బికాస్ ఆఫ్ వాట్ ఈజ్ హ్యాపెనింగ్ నౌ. ఇప్పుడు ఏదైతే మీ ఇద్దరి మధ్య జరుగుతుందో ఈ పెంట కారణంగా నా ఇన్ని నెలల కష్టం మొత్తం బూడిదల పోసిన పన్నీరు కాబోతుంది. అది నేను ఎన్నటికీ జరగాలని కోరుకోను. కాబట్టి వెంటనే దీనికి ఫుల్ స్టాప్ పెట్టు, మళ్ళీ అటాక్ చేయకు అని ఇరాన్ నెతన్యాహుకి
బుద్ధిగా సంధాయించాడు. ట్రంప్ బుద్ధిగా సంధాయిస్తే నెతన్యాహు కాదంటాడా చెప్పండి? నెతన్యాహు ఊకొట్టాడు. ఎస్, నేను ఇప్పట్లో దాడులు చేయను, నువ్వు చెప్తున్నావు కాబట్టి నేను అటాక్ చేయను అని నెతన్యాహు ట్రంప్కి భరోసా ఇచ్చాడు. ఫోన్ కాల్ సంభాషణ ముగిసింది. అమ్మయ్య, కథ సుఖాంతమయ్యిందని ట్రంప్ మళ్ళీ గోల్ఫ్ ఆట ఆడడం మొదలుపెట్టాడు. ఆడుతున్నాడు, బాల్ అందులో పడబోతుంది. మళ్ళీ ట్రంప్కి ఎవరో వచ్చి ఒక సందేశం అందించారు. ఏమని సందేశం అందించారు? సార్ సార్ సార్, ఇజ్రాయెల్ ఇరాన్ పైన అటాక్ చేసింది అని. అదేంటి, నాతో అటాక్ చెయ్య అన్నాడు? సార్, నెతన్యాహు మిమ్మల్ని ఎర్రిపప్ప చేశాడు సార్, మీకు ఇంకా అర్థం కావట్లేదు అన్నాడట ట్రంప్. దాంతో వరల్డ్ వైడ్గా ఇప్పుడు కథనాలు. ఇజ్రాయెల్ ఇరాన్ పైన అటాక్ చేసింది, ఇది ఒక హాట్ న్యూస్. అంతకంటే హాట్ న్యూస్, ఇజ్రాయెల్ హిట్స్ ఇరాన్ విత్ రిటాలియేటరీ స్ట్రైక్స్ డిస్పైట్ ట్రంప్స్ కాల్ ఫర్ రిస్ట్రెయింట్. ట్రంప్ వద్దు అని నెతన్యాహుకి చెప్పినా సరే నెతన్యాహు ట్రంప్ని పక్కకు పెట్టేసి అస్సలు కేర్ చేయకుండా ఐ డోంట్ కేర్ అన్నట్టుగా ఇరాన్ పైన బరాబర్ అటాక్ చేశాడు. ఇది హెడ్లైన్. ఐఆర్జీసీ కూడా ఈ విషయాన్ని కన్ఫర్మ్ చేసింది. చూడండి, ఐఆర్జీసీ సేస్ ఇజ్రాయెల్ యూజ్డ్ ఎయిర్ లాంచ్డ్ బ్యాలిస్టిక్ మిసైల్స్ అండ్ టార్గెట్స్ ఇన్ ఇరాన్. ఇరాన్లో ఉన్నటువంటి పలు ప్రాంతాలపైన ఇజ్రాయెల్ మిసైల్స్ని సంధించింది అని అఫీషియల్గా తెలిపింది. బ్యాలిస్టిక్ మిసైల్స్ని. అది కూడా ఇరానియన్ రిపోర్ట్ సెడ్ ఇజ్రాయెల్ క్యారీడ్ అవుట్ స్ట్రైక్స్ ఆన్ అరౌండ్ 15 టార్గెట్స్ వైల్ అల్ జజీరా రిపోర్టెడ్ దట్ వన్ ఆఫ్ దెమ్ వాజ్ ఎ డ్రోన్ స్టోరేజ్ ఫెసిలిటీ ఇన్ టెహరాన్. ఇరాన్లో ఉన్నటువంటి 15 కీలక ప్రాంతాలని టార్గెట్ చేసుకొని ఇజ్రాయెల్ కౌంటర్ అటాక్ చేసిందట. అందులో డ్రోన్ స్టోరేజ్ ఫెసిలిటీ కూడా ఉంది అని అల్ జజీరా తెలిపింది. ఎక్కడ అటాకులు చేశాయో దేశాల నాయకులకు కూడా తెలియదు, కానీ అల్ జజీరాకు తెలిసిపోతుందండి. మరి లింకులు అంత స్ట్రాంగ్గా ఉన్నాయి. అలాగే ఇరాన్లో ఉన్నటువంటి మెహర్బాద్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్కి దగ్గరలో కూడా అటాకులు జరగడంతో అన్ని ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్స్ని క్లోజ్ చేస్తున్నట్లు ఇరాన్ ప్రకటించింది. ఇరాన్లో రెడ్ అలర్ట్ డిక్లేర్ చేశారు, ఇజ్రాయెల్లో రెడ్ అలర్ట్ డిక్లేర్ చేశారు. రెండు దేశాల్లో ఉన్నటువంటి ప్రజలు బిక్కుమంటూ బంకర్లలో బతుకుతున్నారు. ఆ రెండు దేశాలు మాత్రమే కాకుండా చుట్టుపక్కల ఉన్న గల్ఫ్ దేశాల్లో కూడా రెడ్ అలర్ట్ జారీ చేశారు. జోర్డాన్లో కూడా ప్రజలు షెల్టర్లలోకి వెళ్ళిపోయారు. ఎందుకు వెళ్ళిపోయారండి? ఈ ఇజ్రాయెల్ మరియు ఇరాన్ మధ్యలో ఈ ప్రాంతాలు ఉన్నాయి కాబట్టి. మిడిల్ ఈస్ట్ మొత్తం కూడా ఇప్పుడు రెడ్ అలర్ట్లో ఉంది. వార్ మళ్ళీ స్టార్ట్ కాబోతుంది అనే వార్తలతో మొత్తం మిడిల్ ఈస్ట్ గరంగా ఉంటే ఈ వార్త తెలిసిన వెంటనే స్టాక్ మార్కెట్ మొత్తం పడిపోయింది, షేర్లన్నీ పడిపోయాయి. ఈ కథ ఇలా ప్యారలల్గా జరుగుతూ ఉంటే నెతన్యాహు ట్రంప్ మాటను ధిక్కరించాడు. అంటే అమెరికాలో ట్రంప్ ఇజ్జత్ ఆల్రెడీ పోయింది, ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా పోయింది. ఈ డ్యామేజ్ని ట్రంప్ ఎలా రికవర్ చేసుకుంటాడు, ఎలాంటి యాక్షన్ తీసుకుంటాడు, దీనిపైన కూడా ఇప్పుడు ఉత్కంఠ ఎదురు కాబోతుంది. ఒకవేళ ట్రంప్ ఎలాంటి యాక్షన్ తీసుకోకపోతే నెతన్యాహు ద బిగ్ బాస్ అని ప్రపంచం మొత్తానికి కూడా కన్ఫర్మ్ అవుతుంది. మరి ఇక్కడితో ఈ కథ ఆగుతుందా, లేదంటే దీనికి కొనసాగింపుగా ట్రంప్ ఇంకేమైనా చేస్తాడా? ఒకవైపు యాక్షన్ డ్రామా నడుస్తుంది, మరొక వైపు ఈ మెలో డ్రామా నడుస్తుంది. ఈ రెండింటి మధ్య పాపం గల్ఫ్ దేశాలు, మిడిల్ ఈస్ట్ ప్రాంతాలు ఇరుక్కుపోయాయి. నెక్స్ట్ ఏం జరగబోతుంది? వాట్సాప్లో ఎప్పటికప్పుడు వీటిపైన నోటిఫికేషన్స్ ఇస్తూ ఉంటాను, కాబట్టి కామెంట్ సెక్షన్లో వాట్సాప్ ఛానల్ లింక్ ఇస్తున్నాను, ఫాలో అవ్వండి. అలాగే ఈ ఛానల్ని సపోర్ట్ చేయాలనుకుంటే జాయిన్ బటన్ నొక్కి జాయిన్ అవ్వచ్చు. మరొక ఇంపార్టెంట్ వార్త, యెమెన్ నుంచి ఈ హౌతీస్ దళాలు ఏవైతే ఉన్నాయో ఇవి కూడా ఇజ్రాయెల్ పైన రీసెంట్గా అటాక్ చేశాయి. అంటే వార్ 1 సైడ్ నుంచి కాదు 3 సైడ్స్ నుంచి చేయబడుతుంది. అంటే ఫైనల్ వార్ స్టార్ట్ అయిందా? ఫుల్ అప్డేట్స్ రాగానే మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం. ఇది వీడియో, మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం. దిస్ ఇస్ ప్రశాంత్ సైనింగ్ ఆఫ్. బై బై అండ్ టేక్ కేర్. జై హింద్, వందే మాతరం.